రెండు రాష్ట్రాలైనా సరే కింద ఉన్నటువంటి దిగువన ఉండేటువంటి ప్రాంతాలకు నీటికి ఇబ్బంది ఉండదు. ఈ దురుద్దేశంతోనే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అది ఇప్పుడు ఆ జీవోను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఈరోజు మీరు అక్కడ జూరాల మీద నుంచి మేము కెనాల్ లిఫ్ట్ చేసి నీళ్ళు ఇస్తామంటే అది కూడా 1,00,000 ఎకరాలకు నీళ్లు మనం తలపెట్టినటువంటి కెనాల్ ద్వారా 1,50,000 ఎకరాలకు వస్తాయి నీళ్లు. కొడంగల్కి వచ్చే, నారాయణపేటకు వచ్చే సర్వం సిద్ధంగా ఉంది. సిస్టమ్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. నార్లాపూర్ కంప్లీట్ అయింది, ఏదుల కంప్లీట్ అయింది, ఒట్టెం కంప్లీట్ అయింది, కర్వేణ కంప్లీట్ అయింది, ఉద్దండాపూర్ దగ్గర పడ్డది. సిస్టమ్ అంతా కూడా కర్వేణ దాకా నీళ్లు తెచ్చుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు రేపు వానాకాలంలో మోటార్లు ఆన్ చేస్తే ఈ రిజర్వాయర్లు అన్నీ కర్వేణ వరకు 4 రిజర్వాయర్లను నింపడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ నార్లాపూర్ రిజర్వాయర్ మేము ఇంపౌండింగ్ స్టార్ట్ చేసినాం. కాబట్టి అన్ని రిజర్వాయర్లను నింపుకోవడం మూలంగా మరో గొప్ప ప్రయోజనం ఏముంటుంది? ఈ రిజర్వాయర్లు అన్నీ కలిపితే నార్లాపూరు, ఏదుల, ఒట్టెము, కర్వేణ, ఉద్దండాపూర్ అన్నీ కలిపితే 50 పైగా టీఎంసీల నీటి సామర్థ్యము నిల్వ ఉంటుంది ఈ రిజర్వాయర్లన్నీ నింపుకుంటే. అంటే కాలువల ద్వారా వాడంగా నీళ్లు రైతులు వాడుకోగా సంవత్సరం పొడవులా ఆ రిజర్వాయర్లలో మనం నీళ్ళని అట్లే నిల్వ ఉంచుకోవచ్చు. 50 టీఎంసీల పైచిలకు నీళ్ళని నిల్వ ఉంచుకుంటే పాలమూరు జిల్లాలో ఉపరితల సముద్రమే కదా పాలమూరు జిల్లా అంతా కూడా. ఎంత భూగర్భ జలం పెరుగుతుంది ఆ ఒత్తిడికి? 50 టీఎంసీల నీటి ఒత్తిడికి భూగర్భ జలం ఎంత అమోఘంగా పెరుగుతుంది. ఇప్పటికే చెరువుల ద్వారా, కుంటల ద్వారా, చిన్న రిజర్వాయర్ల ద్వారా, చెక్ డ్యాముల ద్వారా పాలమూరు జిల్లాలో భూగర్భ జలం అద్భుతంగా పెరిగి వచ్చింది. ఇదే 50 టీఎంసీలు పాలమూరు, రంగారెడ్డిలో ఉండేటువంటి రిజర్వాయర్స్ ద్వారా నీళ్ళని నింపుకుంటే రేపు వచ్చే సీజన్లో అద్భుతంగా భూగర్భ జలం పెరిగి మళ్ళీ అదనపు ఆయకట్టు కూడా వస్తుంది వినియోగంలోకి. ఇన్ని సానుకూలతలు ఉండేటువంటి పాలమూరు, రంగారెడ్డి ద్వారా కొడంగల్, నారాయణపేటకు నీళ్ళు ఇవ్వాల్సింది పక్కకు పెట్టేసి ఇవాళ జూరాలకెళ్ళి నేను ఎత్తిపోస్తా, కేసీఆర్ చేసింది బాగాలేదు, నేను తెచ్చిందే మనగాంతరం అన్నట్లు, ఇదే గొప్ప అన్నట్లు చాటేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఇది ప్రజల మీద భారము, ప్రజలకు నష్టము, నీళ్ళందవు. రైతులు, ఒక ప్రాంత రైతులు, మరో ప్రాంత రైతులు, ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు, వివిధ ప్రాజెక్టుల కింద ఉండేటువంటి వాళ్ళు పరస్పరం అనుమానాలు పెరిగి భేషజాలు పెరిగేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది, వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉంటుంది నీళ్ళ కోసం. దయచేసి దానికి ఆస్కారం ఇవ్వవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పునరాలోచన చేయండి. మీరు అనవసరమైన పట్టుదలకు పోవద్దు, అనవసరమైన జిద్దు అవసరం లేదు. సారాంశం లేనిది తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో నీళ్లు రావాలి రైతాంగానికి. దాని మీద కావాలంటే అఖిలపక్ష సమావేశం పిలవండి, మేము వస్తాం. మా పార్టీ నుంచి రావాల్సిన వాళ్ళు